బేసిక్‌గా చాలామంది ఏం చేస్తుంటారంటే ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమే నేర్చుకుంటూ ఉంటారు. కానీ జరుగుతున్న మిస్టేక్ ఏంటి అంటే, మీరు ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకున్న తర్వాత వన్స్ యూ ఆర్ గోయింగ్ ఇంటు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏదైనా మీరు ఒక కంపెనీలో గానీ జాబ్ అప్లై చేసినప్పుడు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వాళ్ళు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటి? లైక్ ఏ ఫిజికల్ సర్వర్స్. Okay, so we have a virtual servers, and the third one is that cloud servers. అసలు ఈ సర్వర్స్ అంటే ఏంటి అని గమనిస్తే, మీరు ఎప్పుడైనా బ్యాంక్స్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు సర్వర్ బిజీ పనిచేయట్లేదు, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ బిజీ ఉండటం వల్ల కొంచెం పని చేయట్లేదు, ఓకే, అప్లికేషన్స్ పనిచేయట్లేదు, ఈ టైప్ ఆఫ్ మాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? లేకపోతే మీరు ఆధార్ కార్డులు కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మీరు అప్లై చేస్తున్నప్పుడు సర్వర్ బిజీ ఎర్రర్ అనేది కొన్ని గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా? ఎనీ టైం. సో ఇక్కడ ప్రైమరీ థింగ్ ఏంటంటే, సర్వర్ అంటే ఏంటి అంటే, ద ప్రైమరీ థింగ్ ఈజ్ దట్ సర్వర్ అనేది ఇప్పుడు మన ల్యాప్టాప్ లాంటి. సో మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్న మీ ల్యాప్టాప్ కానీ మీ సిపియు అనేది ఏ రకంగా ఉంటుందో, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఐఓ, అంటే లైక్ సిపియు, లైక్ మెమొరీ, ఓకే, అండ్ హార్డ్ డిస్క్. కానీ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, మీ హార్డ్వేర్ అంటే మీ ల్యాప్టాప్ అనేది స్మాల్ పోర్షన్ ఆఫ్ ఏరియాలో సపోర్ట్ చేస్తే, మీ సర్వర్ అనేది ఇట్ విల్ సపోర్ట్ ఇన్ టు ద లార్జ్ పోర్షన్ ఆఫ్ ఏరియాలో సపోర్ట్ చేస్తుంది. సో బేసిక్గా మనకు ఏ కంపెనీలో అయినా కూడా, ఇంక్లూడింగ్ మీరు చూస్తున్న ఎనీ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ కానీ ఏ బ్యాంకులో అయినా కూడా, దే ఆర్ మెయింటైనింగ్ ద సర్వర్స్ ఇన్ టు ద మల్టిపుల్ ఏరియాస్. ఓకే, సో అవి ఎలాంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షోకేస్ యూ హియర్. ఫస్ట్ది ఫిజికల్ సర్వర్ అంటారు అన్నమాట. సో ఈ ఫిజికల్ సర్వర్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది అంటే, ఇది ఒక ప్లేస్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ అనేది ఒకే ప్లేస్లోనే ఉంటుంది, అండ్ దే ఆర్ ఏబుల్ టు పర్ఫామ్. సింపుల్గా చెప్పాలంటే మీరు యూజ్ చేస్తున్న డెస్క్టాప్ లాంటిది. మీరు ఎప్పుడన్నా డెస్క్టాప్ అనేది వాడితే, డెస్క్టాప్లో ఎప్పుడైనా గమనించండి, సిపియు కానీ మెమొరీ కానీ మానిటర్ కానీ అన్నీ ఒక ప్లేస్లో ఫిక్స్డ్గా ఉంటాయి, అండ్ క్యారీ చేయడానికి అంత కంఫర్టబుల్గా ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ అనుకోండి, లేదు మీరు ఒక ప్లేస్కి వెళ్తున్నారు, వేరే ప్లేస్కి వెళ్తున్నారు, యూ నీడ్ టు క్యారీ, అదర్వైజ్ మీరు ఒక కాలేజ్కి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వీఆర్ నాట్ ఏబుల్ టు టేకప్ ద యాక్టివిటీ. ఫిజికల్ సర్వర్స్ అనేవి సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో ఉన్న డెస్క్టాప్ లాంటివి. అవి ఒక ఫిక్స్డ్ ప్లేస్లో సెటప్ అనేది చేస్తారు. సో దిస్ ఫిజికల్ సర్వర్స్ విల్ బి కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఐఓ థింగ్స్ అనేవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఏంటి ఐఓ రిలేటెడ్ మీన్స్ లైక్ యువర్ సిపియు మెమరీ ప్రతిదీ కూడా ఉంటాయన్నమాట. అండ్ కమింగ్ టు హియర్, బేసిక్గా ఇక్కడికి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ వర్చువల్ సర్వర్స్ అంటే ఏంటి? దెర్ ఈజ్ వన్ మోర్ స్ట్రాటజీ వీఆర్ కాలింగ్ యాజ్ క్లౌడ్ సర్వర్స్. మీరు బయటంతా కూడా క్లౌడ్ సర్వర్స్ అనేవి చాలా వరకు వింటూ ఉంటారు, లైక్ ఏడబ్ల్యూఎస్ అని, అజూర్ అని, జీసీపీ అని. ఎప్పుడైనా విన్నారా? క్లౌడ్ అని వింటూ ఉంటారు, క్లౌడ్ సర్వీసెస్. సో ఈ రకంగా మనకు మార్కెట్లో ఈ 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్లో మనం ఏం చేస్తామంటే, మన ఆపరేటింగ్ సిస్టము ఫిజికల్ సర్వర్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఏ రకంగా పనిచేస్తుంది, వర్చువల్ సర్వర్లో ఏ రకంగా ఇన్స్టాల్ చేయాలి, క్లౌడ్ సర్వర్లో ఏ రకంగా ఇన్స్టాల్ చేయాలి అన్న ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్ అండ్ అవుట్ ఐఓ ఆపరేషన్స్ అనేవి మనం వర్కౌట్ చేస్తాం. సో అంటే వర్చువల్ సర్వర్స్ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు, సింపుల్గా చెప్పాలంటే మనం VMware అనే ఒక సాఫ్ట్వేర్ని ఇచ్చేసి మనం హ్యాండిల్ చేస్తాం. క్లౌడ్ సర్వర్స్ అనేవి
ఇట్ ఈస్ అ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సింపుల్గా మన భాషలో మనం మాట్లాడుకుంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సమ్ టైమ్ బ్యాక్ వరకు మీరు ఆ, ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలి అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు డూ ద వన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. సో ఒక 5 years బ్యాక్ తీసుకుంటే కంపల్సరీ యూ నీడ్ టు విజిట్ టు ద బ్యాంక్. కంపల్సరీ మీరు బ్యాంకుకి వెళ్ళాల్సిందే. బ్యాంకుకి వెళ్ళి యూ నీడ్ టు రైట్ ద డాక్యుమెంట్, అంటే మీరు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అది, లేకపోతే విత్డ్రా చేయాలన్నా ఎంటైర్ థింగ్ యూ నీడ్ టు డ్రాఫ్ట్ ఇట్ అండ్ అగైన్ యూ నీడ్ టు కలెక్ట్ ఇట్. సో ఈ రకంగా మాన్యువల్ ఎఫర్ట్ అనేది ఉండేది. మీన్స్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద డే, ఈరోజు కూడా మీరు బ్యాంకుకి ఏదైనా పని మీద వెళ్తే అట్లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద డే అనేది వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే ఇప్పుడుకి వచ్చేటప్పటికి ఈ పీపుల్ ఆర్ యూజింగ్ ద ఫోన్పే, రైట్? ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లాట్ ఆఫ్ ద థింగ్స్ అనేవి మీరు యూజ్ చేస్తున్నారు. మీన్స్ యు ఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ ద అమౌంట్, యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద అమౌంట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇప్పుడు మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు, ₹1 నుంచి 5 lakhs 10 lakhs వరకు త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ త్రూ యాప్స్ ద్వారా కానీ లాట్ ఆఫ్ థింగ్స్ని మీరు ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నారు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. మీన్స్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్ అనేది రెడ్యూస్ చేసాము. వాట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్? ఒకప్పుడు మీరు బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ లేకపోతే ఏదన్నా యూనివర్సిటీలో అప్లికేషన్స్ అప్లై చేసినప్పుడు యూ వుడ్ హ్యావ్ సీన్ దట్ మీరు ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా మీ బ్రౌజర్ అనేది ఈ వర్షన్ ఉండాలి, మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ వర్షన్ ఉండాలి. ఈ రకంగా మీకు అప్డేట్స్ అనేవి వచ్చేవి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, ఎంటైర్ అప్లికేషన్ అనేది మీ మొబైల్ ద్వారా యాక్సెస్ చేస్తున్నారు. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. అంటే హియర్ మనకు ల్యాప్టాప్ అవసరం లేదు, హియర్ యూ డోంట్ హ్యావ్ ద డెస్క్టాప్. మీ ఎన్విరాన్మెంట్ని తగ్గిస్తున్నారు. అండ్ బీయింగ్ ఏ ఎండ్ యూజర్, ఎండ్ యూజర్ అంటే ఎవరు? మనమందరూ కూడా ఎండ్ యూజర్స్ అంటాము. అంటే ఎవరైతే ఎఫర్ట్ని లేకపోతే ఎవరైతే సర్వీసెస్ని ఎంజాయ్ చేస్తున్నారో ఎవ్రీ వన్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ ఎండ్ యూజర్ అన్నమాట. సో ఇక్కడ ఎండ్ యూజర్స్ మనం అందరూ కూడా ఏం చేస్తాము, వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్, వీ కెన్ ఏబుల్ టు గెట్ ద డేటా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, వెరీ ఈజీ వేలో మనం సార్ట్అవుట్ చేసుకోగలం. అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు ఎంత కంఫర్టబుల్గా మారింది అంటే ఒకప్పుడు ల్యాప్టాప్ నుంచే చేసే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు సింపుల్గా మొబైల్ నుంచి చేస్తున్నారు. మీన్స్ క్యూ సిస్టమ్ అనేది పోయింది, వెయిటింగ్ టైం పోయింది, ఫాస్ట్నెస్ పెరిగింది, అండ్ మోర్ ఓవర్ యాక్యురసీ అండ్ సెక్యూరిటీ కూడా పెరిగింది. సో దిస్ ఈజ్ ద వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎన్విరాన్మెంట్స్. ఒక ఎన్విరాన్మెంట్ చేంజెస్ అనేవి ఎందుకు మనం చేస్తాము అంటే దిస్ ఈజ్ ద బేసిక్ అడ్వాంటేజెస్. సో కమింగ్ బ్యాక్ టు ద అవర్ సబ్జెక్ట్. సో మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాము అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ ప్లస్ ఈ కోర్సులో VMware ఫండమెంటల్స్ ప్లస్ మీకు అజూర్ క్లౌడ్, మొత్తము ఈ 3 కాంబినేషన్స్ నేను ప్రిపేర్ చేస్తాను. మీన్స్ మీ డే టు డే రెజ్యూమ్లో మీ ఆఫీస్లో మనకు ఏ రకంగా వర్క్ వస్తుంది, వర్క్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి, ఓకే, అగైన్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యూ నీడ్ టు పర్ఫామ్. అంటే మనం ఏ రకంగా మెయిల్ డ్రాఫ్ట్ చేయాలి, ఏ రకంగా టికెట్స్ అప్డేట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ టికెట్స్ వస్తాయి, ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్కి వచ్చేటప్పటికి సో ఇట్స్ జస్ట్ థింక్ లైక్ దట్ మీ ల్యాప్టాప్ అనుకోండి. మీ ల్యాప్టాప్ సైడ్ జనరల్గా వచ్చే ఇష్యూస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో C డ్రైవ్ ఉంది, D డ్రైవ్ ఉంది, E డ్రైవ్ ఉంది. సో కస్టమర్ వచ్చి ఏం చేశాడు, తన యొక్క వెబ్సైట్ని ఫర్ ఎగ్జాంపుల్ www.flipkart.com అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ని ఏం చేశాడు, D డ్రైవ్లో తను ప్లేస్ చేసి తన వెబ్సైట్ని రన్ చేస్తున్నాడు. బాగానే ఉంది. ఆఫ్టర్ సమ్ టైమ్
సో మీరేం చేస్తారు, వాట్ ఈజ్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటే కంపల్సరీగా మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మీ సర్వర్ని కంపల్సరీగా అప్ టైమ్ అంటే ఆల్వేస్ అవైలబుల్ ఉండేలాగా చూసుకోవాలి. దట్ ఈజ్ యువర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇది ఒక డ్రైవ్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఆ డ్రైవ్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ డి డ్రైవ్ అనేది ఫుల్ అవ్వకుండా చూసుకోవాలి. మీన్స్ ఆక్యుపెన్సీ అనేది చూసుకోవాలి. అంటే డి డ్రైవ్ ఫుల్ అయిపోతే ఏమవుతుంది, సో అది పనిచేయడం మానేస్తుంది. సెకండరీ థింగ్ వచ్చి ఫ్లిప్కార్ట్లో మీరు ఎప్పుడైనా కూడా ఏం చేస్తుంటారు, మీ ఓన్ లాగిన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటుంటారు, సైన్అప్ అనేది చేసుకుంటుంటారు. మీన్స్ యూజర్ క్రియేషన్, డిలీషన్, మోడిఫికేషన్ అంటే యూజర్ని క్రియేట్ చేయడము, డిలీట్ చేయడము, మోడిఫై చేయడము, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తారు. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ సో మీరు ఎప్పుడైనా కూడా మీ మొబైల్లోనే తీసుకుంటే మీరు అప్డేట్స్ చేస్తుంటారు. వాట్ ఈజ్ అప్డేట్స్, అప్డేట్స్ అంటే ఏంటి, ఎనీ ఐడియా? మీ మొబైల్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. దేనికి చేస్తారు అప్డేట్స్, ఏమైనా ఐడియా ఉందా? Yeah, for regarding the future versions. సో ఒకటి ఫ్యూచర్స్ కోసము, ఓకే, ఒక్కో అప్డేట్ ఈజ్ రిలేటెడ్ టు ఒక్కొక్క ఫీచర్ గురించి ఉంటుంది. అంటే ఒకటి కలర్ గురించి ఉంటుంది, ఒకటి ఫాంట్ గురించి ఉంటుంది, ఒకటి సెక్యూరిటీ గురించి ఉంటుంది, ఓకే, డిఫరెంట్ టైప్స్ నావిగేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఒక్కో దాని గురించి ఒక్కోటి మీరు అప్డేట్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈ టైప్ ఆఫ్ అప్డేట్స్ని మనము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ ప్యాచింగ్ ఆర్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటి, సో ఇవి ప్రైమరీ మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే మీ డే టు డే వర్క్లో నేను ఏం చేయాలి సార్, ఇప్పుడు నేను జాబ్ వస్తే ఆఫీస్లో అంటే మీరు చేసే వర్క్ ఇదే ఉంటుంది. అంటే మీరు కంపల్సరీగా మీ సర్వర్ని అప్ అవ్వకుండా అంటే ప్రతిసారి అవైలబుల్ ఉండేలాగా చూసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చి డిస్క్ అనేది అవైలబుల్ ఉండకుండా డిస్క్ అనేది డ్రైవ్ అనేది చూసుకోవాలి. యూజర్ క్రియేషను, డిలీషను, మోడిఫికేషన్ ఏమన్నా ఉంటే చూసుకోవాలి. ఏమన్నా ప్యాచింగ్ యాక్టివిటీస్ ఉంటే చూసుకోవాలి. దీంతోపాటు యూజర్ వచ్చి ఏమన్నా రిక్వెస్ట్ చేస్తాడనుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ డేటాబేస్ గురించి ఒక చిన్న ఐడియా ఉంటుంది కదా, లైక్ ఆరకిల్ డేటాబేస్ కానీ ఎస్క్యూఎల్ డేటాబేస్ కానీ ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ సమ్ రిక్వెస్ట్ చేశాడనుకోండి, లైక్ ఒక సెలెక్ట్ కమాండ్ కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్, సో ఆ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ చేయాలి. ఇది మీరు ఓఎస్ సైడ్ నుంచి చేసే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సో విఎంవేర్ నుంచి ఏం చేస్తారు, విఎంవేర్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా విఎంవేర్. అంటే విఎంవేర్ అనేది ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూస్తే ద కాన్సెప్ట్ ఆఫ్ ద విఎంవేర్ అనేది చెప్తాను నేను. ఫిజికల్ సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డెస్క్టాపే తీసుకోండి, లివ్ ఇట్ అబౌట్ ద సర్వర్. మీ డెస్క్టాప్లో మీరు ఏం చేస్తారు, దిస్ ఈజ్ యువర్ డెస్క్టాప్. ఈ డెస్క్టాప్లో సో మీకు కావాల్సిన సర్వర్స్ అంటే మీకు కావాల్సిన సిపియు కానీ మెమరీ కానీ అంతా కూడా ఉంటుంది. లెట్ ఇట్ బి ద కెపాసిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ దట్ 1 TB. ఓకే, లెట్ ఇట్ బి 32 GB ర్యామ్ అనేది ఉంది. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టము ఓన్లీ 1 పర్సనే యూజ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సర్వర్ డెస్క్టాప్ అనేది మీరు యూజ్ చేస్తున్నారు. ఇంత కెపాసిటీ పెట్టుకొని మీరు దేనికి యూజ్ చేస్తున్నారు, లెట్ ఇట్ బి ఒక మూవీ చూడడానికి యూజ్ చేస్తున్నారు, లేకపోతే సింపుల్గా ఒక రెజ్యూమ్ లాంటిది ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా కూడా వేస్ట్ అయినట్టే కదా, రిసోర్స్ వేస్టేజ్ అని అంటారన్నమాట. అంటే
సింపుల్గా చెప్పాలంటే మీ పేరెంట్స్కి మామూలు మొబైల్ వాళ్ళు యూజ్ చేసేదంటే మీరేం చేస్తారు, ఒక మంచి యాపిల్ మొబైల్ హై ఎండ్ ఫ్యూచర్స్ ఉన్నది మీరు గిఫ్ట్ కింద ఇచ్చారు. కానీ వాళ్ళు దాన్ని కూడా దేనికి యూజ్ చేస్తున్నారు, ఓన్లీ కాలింగ్ పర్పస్సే యూజ్ చేస్తున్నారు అనుకోండి. మీన్స్ దేర్ రిక్వైర్మెంట్ ఈజ్ ఒక 1500 2000లో అయిపోయే ఒక ఫోన్ అనుకుంటే మీరు ఒక 2 lakhs పెట్టి ఫోన్ అనేది ఇచ్చారు. సో హియర్ నథింగ్ ఈజ్ అ ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్ అంటారు. అంటే అవసరానికి మించి మీరు లేకపోతే మీరు ప్రాపర్ వేలో దాన్ని యూజ్ చేసుకోకపోవడాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్ అంటారు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి VMware ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ చేస్తాం. VMware ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఫిజికల్ ల్యాప్టాప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ల్యాప్టాప్, లేకపోతే నా ఫిజికల్ సర్వర్ అంటే మీ ల్యాప్టాప్ అనుకోండి. ప్రజెంట్ మీ ల్యాప్టాప్లో మీరు OS అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు. సో దీని మీద ఏం చేస్తున్నాము, ఒక VMware అనే ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఐఎమ్ ఇన్స్టాలింగ్ ద VMware సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తాను, ఐఎమ్ క్రియేటింగ్ ద సర్వర్స్ అనేది క్రియేట్ చేస్తాను. సో దీస్ వీఆర్ కాలింగ్ యాజ్ సర్వర్. Server 1, Server 2, Server 3. సో సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ఉన్నది ఎంత, మన దగ్గర ఉన్నది ఒక ఫిజికల్ సర్వరే. దాని మీద ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనము నంబర్ ఆఫ్ సర్వర్స్ని క్రియేట్ చేస్తాం. ఈ నంబర్ ఆఫ్ సర్వర్స్ కూడా ప్రతిదానికి ఇండివిజువల్ ఆపరేటింగ్ సిస్టము, ఇండివిజువల్ బాడీ అనేది ఉంటాయి. దీన్ని జనరలైజ్ చేసి చెప్పాలంటే మీరు యూజ్ చేస్తున్న మొబైల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ టైమ్ బ్యాక్ మీరు నోకియా కానీ బేసిక్ మొబైల్స్ వాడింటారు, మోస్ట్ ఆఫ్ దెమ్ వాడింటారు కదా బేసిక్ మొబైల్స్ అన్నీ. బేసిక్ మొబైల్ వాడినప్పుడు మీరు ఓన్లీ ఫర్ కాలింగ్ పర్పస్, మెసేజ్ పర్పస్, ఓన్లీ వన్ పర్పస్సే ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆండ్రాయిడ్ మొబైల్ అనేది వాడుతున్నారు. ఈ ఆండ్రాయిడ్ మొబైల్కి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఆండ్రాయిడ్ మొబైల్లో మీరు ఏం చేస్తున్నారు, మీ ఆండ్రాయిడ్ హార్డ్వేర్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ హార్డ్వేర్లో ఆండ్రాయిడ్ అనే ఒక పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ అనేది ఉంది, దట్ ఈజ్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, మన విండోస్ లైనక్స్ లాగా అది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం ఏం చేస్తాము అంటే, మీరేం చేశారు, లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద యాప్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేశారు. అంటే లైక్ దిస్, ఇప్పుడు మీరు ఇక్కడ ఏ రకంగా నేను ఇన్స్టాల్ చేశానో ఆ రకంగా మీరు యాప్స్ అనేది ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసి దానిలో మీరు ఏం చేశారు, యూ పీపుల్ ఆర్ పర్ఫార్మింగ్ ఆల్ ద యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు, ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు, అదర్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ యూజ్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఇండివిజువల్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఒక యాప్ వల్ల ఇంకో యాప్ ఎప్పుడైనా క్రాష్ అయిందా, మీరు ఎప్పుడైనా గమనించారా మీ మొబైల్ వాడుతున్నప్పుడు? ఫేస్బుక్ ఉందని ఇన్స్టాగ్రాము లేకపోతే ఎప్పుడైనా క్రాష్ అవ్వడం జరిగిందా? జరగదు. అంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రతిదానికి ఒక కైండ్ ఆఫ్ సెగ్రిగేషన్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తుంది. సెగ్రిగేషన్ పాయింట్ అంటే ఈ యాప్ అన్నిటితో కలిసి పనిచేస్తున్నా దీనికి సెపరేట్ మెమొరీ అండ్ రిజర్వేషన్ అనేది ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఈ యాప్ మీరు క్లోజ్ చేసేసారనుకోండి, దీనికి సంబంధించిన మెమొరీ అంతా కూడా దేనికి అవసరమైతే ఇంకొక యాప్కి ఇస్తుంది. మీన్స్ ఇందాక మనం ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో వచ్చి వేస్ట్ చేసిన అన్నెసెసరీ థింగ్ అంతా కూడా మనం ఇక్కడ కవర్ చేయొచ్చు. మీన్స్ మన దగ్గర ఉన్న ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్లోనే బెటర్ అవుట్పుట్ అనేది తీసుకురావచ్చు. ఇది ఎందుకు చేస్తాము, వై వి నీడ్ టు డూ ఇట్? మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్న బ్యాంకింగ్ సిస్టమ్స్ అండి, ఒకప్పుడు ఏమన్నా లెట్ ఇట్ బి ఒక బ్యాంకులో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఈ 10 మందికి ప్రజెంటు
సిన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ బేస్డ్ కాబట్టి, డిజిటల్ బేస్డ్ కాబట్టి, ఒకప్పుడు ఏ రకంగా ఉండేదంటే 10 మందికి 10 ల్యాప్టాప్స్లో 10 డెస్క్టాప్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, బాగానే ఉంది అక్కడ వరకు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీరు బ్యాంక్ సిస్టమ్ తీసుకుంటే, ఎనీ బ్యాంక్ సిస్టమ్ 8 నెలలు మాత్రమే వాళ్ళకు లో ఉంటుంది, 4 మంత్స్ మాత్రము వాళ్ళకు పీక్ టైం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు అనుకోండి. ఈ టైంలోనే వాళ్ళకి హెవీగా వాళ్ళకి ఆక్యుపెన్సీ అనేది ఉంటుంది. అంటే ఆడిటింగ్లని అవని ఇవని ఇయర్ ఎండింగ్లని ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి ఎక్కువ వర్క్ అనేది ఉంటుంది. సో ఈ 4 నెలలు మాత్రం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మినిమం వాళ్ళకి 16 GB ర్యామ్ అనేది కావాలి. ఓకే, 2 TB ఆఫ్ హార్డ్ డిస్క్ అనేది కావాలి. అంటే ఈ టైంలో ఇంత ఉండాలి. మిగతా టైంలో ఏంటి, మిగతా టైంలో దే ఆర్ ఓకే విత్ 4 GB ఆఫ్ ర్యామ్, ఓకే, 1 TB ఆఫ్ హార్డ్ డిస్క్. ఓకే, సో కానీ మరి ఫిజికల్గా ల్యాప్టాప్స్ తీసుకున్నప్పుడు మనం అది ప్రతిసారి మార్చగలమా? మీరు ల్యాప్టాప్ తీసుకుంటున్నారు, ఓకే, నాకు 8 నెలలు ఈ రకంగా ఉండాలి, 4 నెలలు ఈ రకంగా ఉండాలి అని చెప్పి మీరు షాప్లో అడిగితే వాడు ఇస్తాడా ఆ రకంగా? ఇవ్వడు కదా. ఏ ల్యాప్టాప్ తీసుకున్నా అయితే హై ఎండ్ అన్నా తీసుకో, లేకపోతే లో ఎండ్ అన్నా తీసుకో, ఆ రకంగా కస్టమైజేషన్ అనేది జరగదు. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఈ 4 నెలల కోసము ఈ 8 నెలలు మనము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని భరిస్తున్నాము అవసరం లేకపోయినా. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ఓవర్లోడింగ్ అంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది, అన్నెసరిగా మనీ అనేది వేస్ట్ అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒకటి VMware ఎన్విరాన్మెంట్, ఇంకోటి క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అనేది వాడతాం. క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎంత సింపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇవన్నీ సర్వర్స్ అనేవన్నీ పక్కన పెట్టేస్తే, మీరు మీ మొబైలే తీసుకోండి. మీ మొబైల్లో ప్రతీ నెల ఒక 300 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆ 300 రూపీస్కి 2 GB ఆఫ్ ఇంటర్నెట్ అనేది వస్తుంది, బాగానే ఉంది. దెర్ ఈజ్ సమ్ నీడ్, ఒక పర్టికులర్ 1 మంత్ మీరు అవుట్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది, నాకు మేబీ నీడ్ అంటే నాకు ఇంటర్నెట్ అవసరం అనేది ఎక్కువ ఉండొచ్చు, రెగ్యులర్గా వచ్చే 2 GB అనేది నాకు సరిపోదు. సో మీరు ఏం చేస్తారు, ఆ 1 మంత్కి మాత్రమే మీరు లెట్ ఇట్ బి 300 రూపీస్ బదులు 500 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ అనేది చేసుకుంటారు. ఓకే, సో ఈ 500 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటారు. దట్ ఈస్ ఫర్ అది ఓన్లీ ఫర్ ఆ మంత్ కోసమే. ప్రతి నెల 500 పెట్టి చేయించుకుంటారా, ఆ నెక్స్ట్ మంత్ మీరు రిటర్న్ వచ్చేస్తారు, అగైన్ యు ఆర్ ఓకే విత్ 300 రూపీస్. అంటే ఇక్కడ ఓవరాల్ 12 నెలల్లో ఎన్ని మంత్స్ మీకు అవసరం ఉంటే అన్ని మంత్స్ మాత్రమే డైనమిక్గా, ఇక్కడ మేజర్ పాయింట్ ఏమంటే డైనమిక్గా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద మీకు క్లౌడ్ ఎన్విరాన్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇంకా మనం జనరలైజ్డ్గా మనం చూస్తున్నది, మీరు ఎప్పుడన్నా కూడా జస్ట్ థింక్ ఆఫ్ దట్, మీరు చూస్తున్న హోటల్స్ కానీ బిజినెసెస్ కానీ, లెట్ ఇట్ బి ఒక హోటలే తీసుకుందాం. లెట్ ఇట్ బి ఒక పర్సన్ ఒక హోటల్ అనేది స్టార్ట్ చేశాడు, ఒక మల్టీ రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేశాడు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఆ హోటల్కి సంబంధించిన ప్రతిదీ అన్నీ తీసుకున్నాడు. ఓకే, లైక్ టేబుల్స్, చైర్స్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేశాడు. సో సమ్ టైమ్ బ్యాక్ మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది, సో మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ ఆర్ క్లోజ్డ్, అంటే బిజినెస్ అనేది షట్ డౌన్ చేసేసారు ఆర్ పాస్ చేశారు. సో ఆ మూమెంట్ ఆఫ్ ద టైంలో వాడికి లాస్ వచ్చి హీ డిసైడెడ్ దట్ ఇంకా నేను ఈ బిజినెస్ రన్ చేయలేను, ఐ వాంట్ టు క్లోజ్ ద బిజినెస్ అని డిసైడ్ అయ్యారు. సో మెంటల్గా డిసైడ్ అయితే అది డిసిషన్ కాదు కదా, ఫిజికల్గా కూడా ఏంటి, తన దగ్గర ఉన్న ఎంటైర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ టేబుల్స్ కానీ అవన్నీ కూడా తను సేల్ చేయాల్సి వస్తుంది. సేల్ చేయాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక 10 lakhs పెట్టి తీసుకుంటే తను అమ్మినప్పుడు మహా అంటే ఒక 5-6 లక్షల వరకు వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ అ వేస్టేజే కదా. అంటే మనము ఫిజికల్గా కాకుండా మెంటల్గా కూడా ఆ ప్రాబ్లమ్ని బేర్ చేయాల్సి వస్తుంది. జస్ట్ థింక్ ఇన్ సెకండ్ సినారియో,
మీరు ఒక చిన్న స్టార్టప్ అనేది స్టార్ట్ చేశారు, అంతా బాగానే జరుగుతుంది. ఓకే, ప్రజెంట్ ఒక 10 మెంబర్స్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఒక జొమాటో లాగా లోకల్ ఒక ఫుడ్ యాప్ అనుకోండి. సో ప్రజెంట్ నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఏం చేశారు, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచారు. అంటే మామూలుగా మీరు అంతకుముందు ఒక ల్యాప్టాపే ఉండేది, ఆ ల్యాప్టాప్ నుంచే మీరు ఆర్డర్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మెంబర్స్ పెరిగారు, ఇప్పుడు 10 మంది కాస్త 20 మంది అయ్యారు. ఈ 20 మందికి నాకు వాళ్ళకి డెస్క్టాప్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఇవ్వాలి, అండ్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేయాలి. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనము డైనమిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీని కూడా పెంచుకోవాలి అనుకోండి. లేదు ఈ 10 మెంబర్సే ఉన్నారు, సో అంతకుముందు నేను 2 GB ఆఫ్ ర్యామ్తో నడిపించేవాడిని బిజినెస్, కానీ ఇప్పుడు వర్క్ ఫ్లో అనేది పెరిగింది, 2 GB ఆఫ్ ర్యామ్ అనేది సరిపోవట్లేదు. సో నేనేం చేస్తాను, ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద 2 GB టు 4 GB ఇంక్రీజ్ చేస్తాను. ఇలా ఇంక్రీజ్ చేయాలి అంటే మీరు ఫిజికల్ సర్వర్లో అయితే ఏం చేయాలి, మళ్ళీ కొత్త ర్యామ్ తెచ్చుకోవాలి, ప్లేస్ చేయాలి, దానికి మీ హార్డ్వేర్ సపోర్ట్ చేయాలి, మళ్ళీ సర్వర్ని రీబూట్ చేయాలి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అదే మీరు క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో అయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంక్రిమెంట్ అనేది, అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. మీరు చూస్తున్న ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్లు కానీ ఇవన్నీ కూడా దట్ ఈజ్ ద మేజర్ బెనిఫిట్. హోప్ ఇట్స్ క్లియర్. అంటే ఏమైనా అర్థమవుతుందా గైస్? లైక్ మధుసూదన్ గారు, వెంకట్ గారు, ఎనీథింగ్, అట్లీస్ట్ టర్మినాలజీ అనేది అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, సో మేబీ ఇదంతా కూడా మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసే వర్క్ అనేది ఎప్పుడు కూడా సింపుల్గానే ఉంటుంది, కానీ టర్మినాలజీ అనేది మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే ఫిజికల్ సర్వర్ అంటే ఏంటి, క్లౌడ్ సర్వర్లు అంటే ఏంటి, ఈ టర్మినాలజీ అనేది మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. అందు గురించే ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్. సో VMware సైడ్కి వచ్చేటప్పటికి ఏం చేస్తాము, ఇప్పుడు నా దగ్గర VMware సాఫ్ట్వేర్ ఉంది. ఈ VMware సాఫ్ట్వేర్ చూస్తే నేను నా ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఈ VMware సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే ఈ VMwareలో నేను ఎన్ని సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నాను, 1 2 3 4 5 6 7 7 సర్వర్స్ నేను ఇన్స్టాల్ చేశాను. ఒక్కో సర్వర్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చు, విండోస్ ఉండొచ్చు, లైనెక్స్ ఉండొచ్చు, ఓకే, మ్యాక్ ఉండొచ్చు, ఉబంటు ఉండొచ్చు, ఫెడోరా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ నా బేస్ హార్డ్వేర్ అంటే నా ల్యాప్టాప్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడుస్తుంది, రైట్? దాని మీద నేనేం చేశాను, VMware అనే సాఫ్ట్వేర్ వల్ల నేను ఐఎమ్ ఇంక్రీజింగ్ ద కెపాసిటీ అనేది మ్యాక్సిమం త్రూపుట్ అనేది చేస్తున్నాను. దిస్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ద వర్చువలైజేషన్. మీ మొబైల్లో కూడా చేస్తున్నది ఇదే కదా. మీ మొబైల్లో కూడా ఏం చేస్తున్నారు, ఆండ్రాయిడ్ అనే వెనక ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కిందన మీరు ఇన్ని యాప్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లు కానీ, ఫేస్బుక్లు కానీ, లేకపోతే వాట్సాప్లు కానీ, లేకపోతే ఏమైనా గూగుల్ మ్యాప్స్ యాప్స్ కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ యాప్స్ అన్నీ కూడా మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రకంగా హోల్డ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ VMware. సో దీనిలో మనం బేసిక్గా ఏమేమి చేస్తూ ఉంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్వర్కి సంబంధించి ఏమన్నా ఆపరేషనల్ యాక్టివిటీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇందాక నేను చెప్పాను కదా, ర్యామ్ అనేది 3 GB ఉంది, దాన్ని 3 GB నుంచి 4 GB చేయడము, 5 GB చేయడము, హార్డ్ డిస్క్ కెపాసిటీ పెంచడం కానీ, ఓకే, లేకపోతే ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఏమన్నా ఇట్లా డిస్క్లు రిమూవ్ చేయడం కానీ, లేకపోతే ఏమన్నా చేంజెస్ లేక నెట్వర్క్ సైడ్ ఏమన్నా చేంజెస్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ కొన్ని స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ కూడా VMware సైడ్ మనం చేస్తుంటాము. సో ప్రతి కంపెనీలో VMwareకి సంబంధించి ఒక పర్సన్ అనేది VMware టీమ్ కానీ, లేకపోతే దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్ అనేది సపరేట్గా ఉంటారు. ఉన్నా కూడా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ మనము మన సైడ్ నుంచి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. మీన్స్ జస్ట్ మనము డే టు డే యాక్టివిటీస్ సమ్ సపోర్ట్ అనేది
చేస్తూ ఉంటాము మన సైడ్ నుంచి. వీఆర్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటారు. ఓకే, సో ఇదే అయిపోయిన తర్వాత విఎంవేర్ యూజువలీ ఐ విల్ టీచ్ యూ అప్రాక్సిమేట్గా ఒక 3 to 5 days అనేది టీచ్ చేస్తాను. దాని తర్వాత క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లౌడ్లో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు ద అజూర్ అడ్మినిస్ట్రేషన్ అనేది చెప్తాను. అజూర్లో కూడా మనకు ఒక 14 సర్వీసెస్ ఉన్నాయి, 14 to 15 సర్వీసెస్. అప్రాక్సిమేట్లీ ఇది ఒక 15 రోజులు ఇది ఎంటైర్గా జరుగుతుంది. సో ఓవరాల్ కోర్స్ డ్యూరేషన్ ఈజ్ దట్ ఆపరేటింగ్ సిస్టము మినిమం 30 అవర్స్ కావాలి నాకు, 30 అవర్స్. ఓకే, ప్లస్ విఎంవేర్ ఎన్విరాన్మెంట్ మినిమం నాకు 5 అవర్స్ కావాలి. ఓకే, ప్లస్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ నథింగ్ బట్ మినిమం నాకు 15 to 20 అవర్స్ అనేవి కావాలి. సో ఆన్ ఆఫ్ యావరేజ్ మినిమం 50 నుంచి 60 రోజులు సమయం అనేది మనకి పడుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద కోర్స్ ఓవరాల్ డ్యూరేషన్, అంటే మినిమం ఒక 2 months అనుకోండి. సో నేను జనరల్గా ఏం చేస్తుంటా అంటే మండే టు ఫ్రైడే క్లాసెస్ అనేవి తీసుకుంటున్నాను, డైలీ 1 hour. సో సాటర్డే అండ్ సండే ఈ రోజుల్లో ఏదో ఒక రోజు నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం నేను ఏం చేశాను, ఒక 2 topics అనేవి కవర్ చేశాను. 2 topics. ఈ 2 topicsకి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమొస్తుంటాయి, ఓకే, రియల్ టైమ్ ఇష్యూస్ ఏమొస్తుంటాయి, వీటన్నిటికి సంబంధించి ఐ విల్ గివ్ ద సమ్ హోంవర్క్. ఓకే, అండ్ మీన్ వైల్ దానికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా డిస్కషన్ చేస్తాము. సో వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద 60 days. అందరూ చేసే మెయిన్ థింగ్ ఏంటి, ఫస్ట్ కోర్స్ అంతా నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత అంటే 60 రోజులు అనుకోండి, 60 రోజుల తర్వాత మంచి రోజు చూసుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని అప్పుడు సర్చింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. మీరు సర్చింగ్ స్టార్ట్ చేసే టయానికి వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఏమవుతుంది, మీకు నేర్పించిన ట్రైనర్తో బాండింగ్ అనేది వెళ్ళిపోతుంది. అంటే యువర్ ద అవుట్ ఆఫ్ ద బ్యాచ్ ఆల్రెడీ. సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా చేసినా సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు. సెకండరీ థింగ్ ఇస్ దట్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా అవి మళ్ళీ కూడా మీరు సాల్వ్ అవ్వకపోతే ఏం చేస్తుంటారు, మీరు స్కిప్ చేయడం మొదలు పెడతారు. మీన్స్ యూ లూజ్ ద ఇంట్రెస్ట్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తుంటాము అంటే వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద టిల్ ద లాస్ట్ వీక్. ఫస్ట్ వీక్ అయిపోగానే మీ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసేస్తాం. ఫస్ట్ వీక్ అయిపోగానే సెకండ్ వీకెండ్లోనే మీ రెజ్యూమ్ అనేది రెడీ అయిపోతుంది. మీ రెజ్యూమ్ కూడా ఏ రకంగా రెడీ అవుతుంది, ద రెజ్యూమ్ విత్ ఇఫ్ యూఆర్ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్గా, లేదు ఎక్స్పీరియన్స్ పర్సన్, లేదంటే ఏదన్నా కెరీర్ గ్యాప్ ఉంటే, లేకపోతే ప్రీవియస్లీ ఏమన్నా సమ్ అప్లికేషన్ సైడ్ కానీ మిడిల్ వేర్ సైడ్ కానీ ఏమన్నా జాబ్ చేసిందంటే వాటి కవరేజ్తో అంటే వాటితో కలిపి మీ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేస్తాను. రెజ్యూమ్ ఎందుకు ప్రిపేర్ ముందే చేస్తాము అంటే, మీరు రెజ్యూమ్ చూస్తే మీరు డే టు డే వర్క్లో మీరు ఏం చేస్తారో, ఏమి నేర్చుకోవాలి, మీరు నేర్చుకున్న టాపిక్ అక్కడ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మీకు తెలుస్తుంది. సో ప్రతి వీకు ఈ రెజ్యూమ్ మీద మీకు మాక్ కాల్ ఉంటుంది. సో ఎవ్రీ మాక్ కాల్ ఈజ్ రికార్డెడ్. ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసి ఆ రికార్డెడ్ సెషన్ అనేది మీకే షేర్ చేస్తాను. అంటే మీరు ఏ రకంగా చెప్తున్నారు అండ్ ఏ రకంగా మీరు ప్రిపేర్ అయ్యారు, ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలి. సో దిస్ ఈజ్ అ ఓవర్ వ్యూ ఆఫ్ కోర్స్. అంటే మీరు 60 రోజులు వచ్చేటప్పటికి, అంటే కోర్స్ ఎండింగ్కి వచ్చేటప్పటికి యు ఆర్ ఆల్రెడీ ఇన్ రెడీ స్టేట్. 30 days తర్వాత మీరు రెజ్యూమ్ కూడా పోస్ట్ చేసుకొని మీరు సర్చింగ్కి స్టార్ట్ చేసేయచ్చు. దిస్ ఈజ్ ద మై ప్లాన్. నేను ఈ రకంగా నా స్టూడెంట్స్కి అందరికీ నేను ఈ రకంగానే చేశాను. వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద టిల్ ద లాస్ట్ మినిట్.
మీకు ఈ ప్రాసెస్లో ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, ఏమన్నా ప్రాబ్లం అయినా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఓకే, ఐ మే ఆల్వేస్ రీచబుల్. నేను బిజీగా ఉన్నా కూడా నా స్టూడెంట్స్తో మీకు సార్ట్ అవుట్ అనేది చేయించేస్తాను. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ఫండమెంటల్ ఆఫ్ ఆస్పెక్ట్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఓపెన్గా అడగండి. నో సార్. ఎందుకంటే అల్టిమేట్లీ నా ప్రైమరీ థింగ్ ఏంటి అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు, సింపుల్గా మీరు ఇన్డెప్త్గా ఇన్వాల్వ్ అవ్వాలి. నాకు అది ప్రైమరీగా కావాలి. సబ్జెక్ట్ మీరు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, మీకు డౌట్స్ అనేవి సార్ట్ అవుట్ అవుతాయి. అంటే రియల్ టైంలో ఏ రకంగా ఇష్యూస్ వస్తున్నాయని నా ల్యాప్టాప్ షేర్ చేస్తాను. ఐ విల్ షో యూ నాకు ఏ రకంగా వర్క్ వస్తుంది, నేను ఏ రకంగా మెయిల్స్ పంపిస్తున్నాను. చాలామందికి మేజర్గా చేసే ఒక మిస్టేక్ ఏంటి అంటే టాపిక్స్ నేర్చుకుంటారు కానీ రియల్ టైంలో ఎలా వస్తుందని అనలైజ్ చేయరు. రియల్ టైంలో ఏ రకంగా మెయిల్స్ వస్తుంది అండ్ రియల్ టైంలో నేను ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఏ రకంగా ప్రాసెస్ అంటే ఏంటి, సింపుల్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యం బాగాలేదనుకోండి, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత డాక్టరు మిమ్మల్ని చూడగానే మీరు తప్పగానే టాబ్లెట్స్ ఇచ్చేస్తారా? సొల్యూషన్కి అనేది ఇవ్వరు కదా. ఏం చేస్తారు, తను గ్యాదరింగ్ అనేది చేస్తాడు ఇన్ఫర్మేషన్. అంటే మీకు ఆ ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచి వస్తుంది, లెట్ ఇట్ బి ఫీవరే అనుకోండి, వాటి సిమ్టమ్స్ ఏంటి, ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాడు. కానీ తను కలెక్ట్ చేసుకున్నంత మాత్రాన దాని మీద వెళ్ళడు కదా. మీన్ వైల్ హీ విల్ గో విత్ సమ్ కైండ్ ఆఫ్ ల్యాబ్ టెస్ట్లు కానీ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ మీకు సొల్యూషన్ అనేది సపోర్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ప్రాసెస్ అనేది తను ఫాలో అవుతాడు. అంటే తనకు తెలుసు కదా, తను సీనియరే కదా అని చెప్పేసి మీకు డైరెక్ట్గా ఇవ్వడు. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యావింగ్ దర్ ఓన్ ఇష్యూస్. సో ఇదే రకంగానే మనం రియల్ టైంలో ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతాం. అంటే మనకు వచ్చిన అది సిపియు ఫుల్ అయిపోవడం కానీ, ఫైల్ సిస్టమ్ ఫుల్ అయిపోవడం కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకోండి, ఒక ప్యాచ్ చేశారు, ప్యాచ్ అప్డేట్ అవ్వలేదు, యూజర్ క్రియేట్ చేశారు, యూజర్ క్రియేట్ అవ్వలేదు, డీ డ్రైవ్ ఫుల్ అయిపోయింది, లేకపోతే మీ సర్వర్ అనేది సడన్గా డౌన్ అయిపోయింది. సో ఈ టైప్ ఆఫ్ ఏ రిక్వెస్ట్ వచ్చినా ఒక్కో రిక్వెస్ట్కి ఒక్కో టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనం మానిటర్ చేసి మనము ప్రాసెస్ అనేది చేస్తామన్నమాట. సో ఈ ప్రాసెస్ ఓరియంటెడ్ టెక్నికల్ ప్లస్ ప్రాసెస్ అనేది ఐ విల్ ఇంజెక్ట్ యూ ఇన్ టు ద యువర్ మైండ్. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకున్నది. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేక మధుసూదన్ గారు మీరు ఏం అడగలేదు, లేక వెంకట్? సో ఐ విల్ స్టాప్ ద రికార్డింగ్, దెన్ యూ కెన్ ఓపెన్లీ ఆస్క్. ఓకే.